మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఉంది. దాన్నే మనం ఇమ్యూనిటీ అంటాం. మన ఇమ్యూన్ సిస్టంలో చాలా రకమైన సైనికులు ఉంటారు. అందులో ప్రధానమైన సైనికులు బి సెల్స్. ఈ బి సెల్స్ మనల్ని కాపాడాల్సినవే. కానీ కొన్ని సార్లు ఇవే మన శరీరం మీద దాడి చేస్తా ఉంటాయి. సో ఇప్పుడు బి సెల్స్ మన శరీరంలో ఎలా పనిచేస్తాయి, అలాగే ఇవి మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యలేంటి, వాటిని మనం ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం. అసలు ఈ బి సెల్స్ అంటే ఏంటి? ఇవి ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్స్, అంటే తెల్ల రక్త కణాలు. సో ఈ బి సెల్స్ ఏం పని చేస్తాయి అంటే యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి. అసలు ఈ యాంటీబాడీస్ అంటే ఏంటి? ఇవి మన శత్రువుల్ని ఐడెంటిఫై చేసే స్టిక్కర్ లాంటివి. వైరస్ కానీ బ్యాక్టీరియాని కానీ అంటుకుని అవి మన బాడీలో ఎంటర్ అయినప్పుడు పూర్తిగా నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ పరిస్థితుల్లో మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా జలుబు చేసినా లేకపోతే ఏదైనా వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా మన బాడీలో బి సెల్స్ అనేవి యాక్టివ్ గా పనిచేసి యాంటీబాడీస్ ని రిలీజ్ చేసి ఆ సిట్యువేషన్ నుంచి మనం బయటకు రాగానే అవి అన్ని పనులు ఆపేసి నిద్రపోతా ఉంటాయి. ఇది నార్మల్ గా మనం చూసే బి సెల్ ఫంక్షన్.